హాయ్ అందరికీ స్వాగతం మా ఛానల్కి. మీరు చూస్తున్నది తెలుగు హారర్ స్టోరీస్. ఇవాళ మిమ్మల్ని భయపెట్టేందుకు ఒక నిజంగా కథను తీసుకొచ్చాం. హౌస్ నంబర్ 77 అనే హైదరాబాదులోని భూత బంగ్లా కథ. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివే మరిన్ని భయానక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన జనాలకు దూరంగా ఉన్న ఓ పాత బంగ్లా ఉంది. చుట్టూ ఎండిపోయిన చెట్లు, కుంగిపోయిన గోడలు, అద్దముగా తెరిచి ఉన్న తలుపులు చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ బంగ్లా పేరు హౌస్ నంబర్ 77. గత 30 ఏళ్లుగా అది ఖాళీగా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్కరే ఉన్నారు, ఓ ఆత్మ. అక్కడి జనం చెబుతారు, రాత్రివేళ ఆ ఇంట్లో ఎవరో ఏడుస్తారని. బంగారపు చీరలో చిన్న ఆడపిల్ల ఒకదానిని కిటికీ పక్కన నిలబడి చూస్తుందని. చాలా మంది చూశారట, కానీ ఒక్కరు కూడా ఆమెకి సమాధానం ఇవ్వలేక పారిపోయారు. ఇటీవలే సతీష్ అనే వ్యక్తి తన భార్య కవితతో కలిసి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె చాలా తక్కువగా ఉండటంతో వారు వెంటనే షిఫ్ట్ అయ్యారు. మొదటి రోజు బాగానే గడిచింది, కానీ ఆ రాత్రే వింతలు మొదలయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కవితకు మేలుకొచ్చింది. టీవీ ఆన్ అయి ఉంది, రిమోట్ ఎక్కడా లేదు. హాల్లో ఎవరైనా నడుస్తున్నట్టుగా శబ్దం. కవిత మెల్లగా బయటకు వచ్చి చూసేసరికి ఆమె కళ్ళ ముందు ఒక చిన్న ఆడపిల్ల నడుస్తూ, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. ఒక్కసారిగా చీకటి ముసురుకుని ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయింది. రేపట్నాడు సతీష్ స్థానికుల్ని అడిగినప్పుడు వారికి తెలిసిన ఓ భయానక నిజాన్ని చెప్పారు. ఆ ఇంటి యజమాని జమీందార్ కుమార్తె లక్ష్మి, ఒక అందమైన అమ్మాయి. ఆమెకు సంగీతం అంటే ప్రాణం. కానీ ఓ రాత్రి ఇంట్లోనే దుర్మరణం చెందింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఆ ఇంటిని విడిచిపెట్టలేదు. మరుసటి రాత్రి లక్ష్మి ఆత్మ వీరంగం సృష్టించింది. తలుపులు తాళాలు లేకుండానే మూసుకుపోయాయి. గదులు కంపించాయి. స్త్రీ శబ్దం, ఇది నా ఇల్లు, వెళ్ళిపోండి అనే అరుపు గోడల్ని దాటి మారుమూల పక్కింటి వరకు వినిపించింది. భయంతో ఆ దంపతులు తెల్లవారకముందే ఇంటిని వదిలేశారు. అప్పటి నుంచి ఆ బంగ్లా మళ్లీ ఖాళీగానే ఉంది. ప్రతి రాత్రి కిటికీలో ఎవరో చూస్తున్నట్లుగా కనిపిస్తుందని అక్కడి వాళ్ళు ఇప్పటికీ చెబుతున్నారు. ఎవరి కన్ను పడితే వారే కొంతకాలం రోగాల పాలవుతారంట. లక్ష్మి ఆత్మ తన ఇంటిని ఇంకా వదలలేదు, ఎందుకంటే అది ఆమెకు ఆఖరి గుర్తుగా మిగిలింది. ఇక మీరే చెప్పండి, మీరు ఆ ఇంటిని అద్దెకు తీసుకునే ధైర్యం చేస్తారా? ఇలాంటి కథలు మీకు నచ్చితే మరిన్ని హారర్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.